RRR ఆవలి దాకా హెచ్ఎండిఏ ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం కొత్తగా మరో 5 జిల్లాల్లోని 32 మండలాలు కలిపే యోచన 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం భారీ పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు ఇక కేబినెట్ ఆమోదమే తరువాయట సో కొత్తగా విస్తరించబోతున్న హెచ్ఎండిఏ పరిధి అట 13,000 చదరపు కిలోమీటర్లు ఈ ప్రాంతాన్ని మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొస్తున్నారట ఇప్పుడు ఈ అర్బనైజేషన్ వల్ల నేను లాభం ఉంటుందని అయితే నేను అనుకుంటలేను గ్రామాలు గ్రామాలుగానే ఉండాలా పట్టణాల్లో పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఇంకా సిటీస్ని డెవలప్ చేయండి ఇప్పుడు ఏమైపోద్ది ఆ ప్రాంతాల్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఈ డెవలప్మెంట్ పేరుతో బిల్డింగ్లు వచ్చేస్తే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది రేపు పొద్దున జనం బతకడానికి కూడా అవకాశం ఉండదు డెవలప్మెంట్ ఒక స్టేజ్ వరకు ఓకే ఇక మితిమీరి మొత్తం డెవలప్మెంట్ అని మొత్తం అంతా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ చేసేసి మా కాంక్రీట్ జంగిల్ చేసేసి కంపెనీలకు ఇచ్చేసి ఏం ఉపయోగం ఈ రాష్ట్ర జనాభా ఎంత దాంట్లో ఉన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఎంత వాళ్ళకి కావాల్సిన భూమి ఎంత వాళ్ళకి కావాల్సిన కంపెనీలు ఎంత ఆ లెక్కన డెవలప్మెంట్ చేయండి ఉన్న ప్లేస్ని ఉపయోగించుకోండి ఇప్పుడు పీల్చే గాలి పొల్యూటెడ్ అవుతున్నప్పుడు ఇంకా నువ్వు ఏం ఉద్యోగం వస్తే ఏం లాభం అండి నీ ఆయుష్ తగ్గుతున్నప్పుడు సర్వం రోగాల బారిన పడుతున్నప్పుడు పొద్దున లేస్తే నువ్వు ఏం లాభం ఏం పట్టణీకరణ చేసి ఏం డెవలప్మెంట్ చేస్తే ఏం ఉపయోగం బతకడానికి అవకాశం లేనప్పుడు దీనివల్ల ఏమవుతుంది లక్షలాది చెట్లు కొట్టేస్తాం ఎక్కడ వాటర్ స్టోరేజ్ అనేది ఉండదు రోడ్లు వేసేస్తాం వ్యవసాయం అనేది ఉండదు స్వచ్ఛమైన గాలి ఉండదు ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ పోవడం అన్నది కరెక్ట్ కాదు ఇది